హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్స్టార్ 1546. ఈరోజు డేట్ 19th May 2025. ఇక ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది లావా వాళ్ళు ఈ మంత్లోనే మనకి లావా షార్క్ 5G అనే ఒక ఇంట్రెస్టింగ్ 5G స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతున్నారు. దీని డిజైన్ చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది. 2 కలర్స్లో ఇది రాబోతుంది. అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో ఇది ఉండబోతున్నట్టు వీళ్ళు ఆల్రెడీ హింట్ ఇచ్చారు. సో నాకు తెలిసి యూనిసాక్ ప్రాసెసర్ వాడతారు, లేదంటే మీడియాటెక్ ప్రాసెసర్. అక్కడ ఉన్నది ఏంటి, డైమండ్స్ 6300 ఉంటుంది. దాన్ని ఆల్రెడీ ఇంతకుముందు చాలా ఫోన్స్లో చూసినాం. స్నాప్డ్రాగన్ 4S Gen 2 ఇలాంటివి. సో చూడాలి మరి. ఇది అండర్ 10,000 రూపీస్ బడ్జెట్ అంటున్నారు. నాకు తెలిసి లావా వాళ్ళు స్నాప్డ్రాగన్ మీడియాటెక్ ఇంత దూరం పోరు, యూనిసాక్ ప్రాసెసర్తోనే లాంచ్ చేస్తారని నేనైతే అనుకున్నాను. ఇది సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ వాళ్ళు June 5th OnePlus 13Sని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇది చాలామంది వెయిట్ చేస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోను. ఇది ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ అంటే కాంపాక్ట్ సైజ్లో ఉంటుంది. ఈ మధ్య మళ్ళీ కాంపాక్ట్ సైజ్ ఫోన్స్ డిమాండ్ పెరిగింది. షామీ వాళ్ళ 15 కూడా బాగుంది. అండ్ ఇప్పుడు OnePlus 13S కూడా ఇది అరౌండ్ 50,000 రూపీస్ బడ్జెట్ లాంచ్ కాబోతున్నాడు. మనకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది కాబట్టి సో ఈ ఫోన్ మీద కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ హోప్స్ అయితే ఉన్నాయి. చూడాలి మరి ఇది ఎలా ఉండబోతుంది. OnePlus బ్రాండ్ వాల్యూకని చాలామంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి చూద్దాం. అలాగే దీంతో పాటు OnePlus Nord 5 కూడా వస్తుంది, సూన్ రాబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని క్లారిటీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది చైనాలో OnePlus AS5 అనే పేరుతో ఉంటుంది, ఇక్కడ Nord 5 అనే పేరుతో ఉంటుంది. అండ్ ఈ ఫోన్ డిజైన్ మాత్రం చూడటానికి కొంచెం స్టైలిష్గా ఉంది. అండ్ ఈసారి 30,000-40,000 రూపీస్ బడ్జెట్లో ఈ ఫోను చాలా మంచి ఫీచర్స్ తీసుకురాబోతున్నట్టు, చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ ఉండబోతున్నట్టు ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి. చూడాలి మరి ఇది ఎలా ఉంటుంది అనేది సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ వాళ్ళు ఈరోజు చైనాలో షామీ CV5 Proని లాంచ్ చేశారు. ఇది యాక్చువల్గా మన ఇండియాలో నెక్స్ట్ మంత్లో షామీ 15 CV అనే పేరుతో లాంచ్ కాబోతుంది. అండ్ ఈ ఫోన్ 40,000 నుంచి 43,000 రూపీస్ బడ్జెట్లోనే ఉండబోతున్న ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్. లాస్ట్ ఇయర్ షామీ 14 CVతో కంపేర్ చేస్తే ఈసారి చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఈ ఫోన్లో మనకు కనిపిస్తున్నాయి. అండ్ దీంట్లో 6.5 inches LTPO ప్యానల్ ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 8S Gen 4 LPDDR 5X RAM టెక్నాలజీ, UFS 4.0, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, అలాగే 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 67 watts ఫాస్ట్ ఛార్జింగ్, Android 15 ఇలాంటి ఫీచర్స్తో ఇది 43,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ కాబోతున్నట్టు ఒక క్లారిటీ అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా షామీ 14 CV 43,000కే లాంచ్ అయింది. ఈసారి కూడా అలాగే లాంచ్ అవుతుందని అనుకుంటున్నారు. చూడాలి మరి. ఇది నెక్స్ట్ మంత్లో మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. అలాగే షామీ వాళ్ళు రీసెంట్గా ఒక కొత్త ప్రాసెసర్ని అనౌన్స్ చేశారు. వీళ్ళ ఓన్ మేక్ అనమాట. అంటే TSMC తయారు చేస్తుంది వీళ్ళ ఓన్ డిజైన్తో. సో ఈ ప్రాసెసర్ గురించి రీసెంట్గా వచ్చిన లీక్ ప్రకారం చూస్తే దీని బెంచ్ మార్క్ స్కోర్స్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందని మొన్న మధ్య లీక్ అయింది. బట్ ఈరోజు లీక్ అయిపోయిన షామీకి సంబంధించిన ఒక కొత్త ఫోన్ షామీ 15S Pro అనేది చైనాలో మాత్రమే లాంచ్ అవుతున్నది. ఈ ఫోన్లో ఈ ప్రాసెసర్ వాడబోతున్నట్టు ఆల్రెడీ ఈరోజు లీక్ అయింది. అండ్ దీని బెంచ్ మార్క్ స్కోర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఈక్వల్ టు స్నాప్డ్రాగన్ 8 Elite అంట. అంటే లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ నుంచి దానికి ఈక్వలెంట్గా పెర్ఫార్మెన్స్ చేస్తుందంట. సో ఒకవేళ ఇది కానీ సక్సెస్ అయింది అనుకోండి, అంటే ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ లేకుండా మంచి పెర్ఫార్మెన్స్ ఉండి మంచి ర్యామ్ మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ ప్రాపర్గా ఉందనుకోండి, ఇప్పుడు స్నాప్డ్రాగన్కి వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి ప్రాసెసర్ని కొనాల్సిన అవసరం ఉండదు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఎక్కువ ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం ఉండదు. వీళ్ళ ఓన్ ప్రాసెసర్ కాబట్టి వీళ్ళ కాస్ట్ కటింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అండ్ మేబీ ప్రైజెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. హోప్ ఈ ప్రాసెస్ సక్సెస్ అవ్వాలని అనుకుందాం. బట్ మన ఇండియాకి ఇది వస్తుందా అంటే ఏమో చెప్పలేం. ఎలాంటి పేరుతో అయినా రావచ్చు. ఏదో ఒక ఫోన్లో అయితే మనం చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి హానర్ నుంచి హానర్ మళ్ళీ ఈరోజు ఇంకొకసారి క్లారిటీ ఇచ్చింది. హానర్ ఇండియా నుంచి వెళ్ళిపోవట్లేదు. హానర్ ఫోన్స్ లాంచ్ కూడా అవుతాయి. వెరీ సూన్ ఒక 5 ఫోన్లు హానర్ బ్రాండ్లో మన ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టు మళ్ళీ ఈరోజు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో దీనికి నేనేమనుకున్న జస్టిఫికేషన్ ఏంటంటే, క్లారిఫికేషన్ ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు సడన్గా మాధవ్ సేత్ కొత్త బ్రాండ్ ఉదాహరణ తీసుకొస్తున్నారు. అల్కాటెల్ ఆయనే ఇంతకుముందు అసలు జనం మర్చిపోయిన బ్రాండ్ని హానర్ని తీసుకొచ్చారు. ఒక 2 సంవత్సరాలు హడావుడి చేశారు, 2 ఫోన్ మోడల్ లాంచ్ చేశారు. అఫ్కోర్స్ అవి బాగాలేకపోయినా మార్కెట్ రీచ్ కాలేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త బ్రాండ్ని మాధవ్ సేత్ తీసుకొస్తున్నారు. సడన్గా హానర్ని క్లోజ్ చేస్తున్నట్టు న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఆల్కాటెల్ నుంచి ఇంకొక కొత్త బ్రాండ్ నుంచి వస్తుంటే మళ్ళీ మాధవ్ సేత్ సేమ్ బ్రాండ్ వేరే బ్రాండ్ లాంచ్ చేస్తారంటే జనంలో ఎలా ఉంటుంది మీరు అలా ఆలోచించండి. ఆల్రెడీ ఒక తీసుకొచ్చింది అంత సక్సెస్ కాలేదు, మళ్ళీ ఏం తీసుకొచ్చింది, మళ్ళీ సపోర్ట్ ఉంటుందా, సర్వీస్ ఉంటుందా, అన్ని ఆలోచనలు మైండ్లో ఉంటాయి కదా.
అప్పుడేమనాలి, మేము ఈ బ్రాండ్ క్లోజ్ చేయట్లేదు అని చెప్పాలి. అంతే కదా! హానర్‌ని క్లోజ్ చేయట్లేదు, వేరే బ్రాండ్‌తో మెర్జ్ చేస్తున్నాం అని చెప్పాలి. ఇవన్నీ అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్ మెడిసిన్ వేసుకున్నట్టు కదా! అలాంటి ప్రయత్నాలు చేస్తానేమో నాకైతే అనిపిస్తుంది. మీకెలా అనిపిస్తుందో కింద కామెంట్‌లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ వచ్చి మనకి టెక్నో వాళ్ళు ఒక కర్వ్డ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. దీని పేరు టెక్నో పోవో కర్వ్ అట. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు ఇచ్చారు. అండ్ ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా వీళ్ళు సేల్‌లోకి తీసుకురాబోతున్నారు. ఇక ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డీల్ ఉంది. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఇది అర్జెంట్‌గా లూట్ చేసేయండి. ది బెస్ట్ ప్రైస్ అనమాట. ప్రెజెంట్‌గా ఈ ఫోన్‌కున్న బెస్ట్ ప్రైస్ ఇది. రియల్‌మీ GT60 ప్రెజెంట్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో 8 జీబీ 128 జీబీ మీకు అరౌండ్ 24,000కి ఉంది. కార్డ్ ఆఫర్ రూ. 1000 పోయినా గానీ 23,000కి వస్తుంది. బట్ ఇదే ఫోను అఫీషియల్ రియల్‌మీ యాప్‌లో రూ. 20,999 ఉంది. ప్లస్ కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. అంటే అరౌండ్ 20,000 రూపాయలకే వస్తుంది. అంటే నియర్లీ 3,000-4,000 సేవ్ అవుతున్నాయి కదా! సో, నేను మీకు రీసెంట్‌గా ఒక రీల్ కూడా చేశాను. మీరు అప్పుడప్పుడు ఇలాంటి ఫోన్లు కొనేటప్పుడు వీళ్ళ అఫీషియల్ యాప్స్‌లో కూడా చూసుకోండి అని ఒక రీల్ చేశాను. సో, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. అందుకే చెప్పాను నేను ఆ విషయం. సో, ఇప్పుడు చూడండి 3,000-4,000 ఈజీగా సేవ్ అవుతున్నాయి మీకు అఫీషియల్ స్టోర్‌లో. నన్ను అడిగితే ఈ పర్టిక్యులర్ బడ్జెట్‌లో దీన్ని మించిన ఫోన్ అయితే లేదు. బెస్ట్ కెమెరా, బెస్ట్ డిస్‌ప్లే, బెస్ట్ బ్యాటరీ, బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్, ఓఎస్ బానే ఉంటది. అన్నీ బానే ఉంటాయి. రూ. 20,000 బడ్జెట్‌లో హాట్ కేక్ అనమాట ఇది. నన్ను అడిగితే నా సలహా అయితే బ్లైండ్ టేక్. మీకు కావాలనుకుంటే రియల్‌మీ అఫీషియల్ స్టోర్ యాప్‌లోకి వెళ్లి దీన్ని లూట్ చేసేయండి. అండ్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు రెజ్యూమ్ బిల్డర్ ప్రో ఉంది. యాప్ ఆఫ్ ది డేలో రెజ్యూమ్ బిల్డర్ అంటే మీకు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని ప్రైస్ రూ. 480 ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే కేల్కతం. సో, అందుకని లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ డీల్స్ ఛానెల్‌లో యాక్టివ్‌గా ఉండి ఇలాంటి డీల్స్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. సో, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే కొత్త వారు దయచేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ అఫీష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.